నేను ఆ రోజు ఎలక్షన్స్ కౌంటింగ్ చేసినప్పుడు నేను అన్నం తింటూ కూర్చొని ఉంటే మా వారు పొద్దున టీవీ పెట్టుకొని ఉంటే ఎన్ని వస్తాయి అన్నాడు మా వారు. ఎన్ని వస్తాయి అన్నకి 10-12 వస్తాయి అన్నాడు. ఇదే అన్నా ఏ చే మరీ అట్లా ఒక 50-60 వస్తాయేమో అన్నాడు. నువ్వేంది బాబా ఊరికే మాట్లాడుతావు, నువ్వు 50-60 ఏడికెళ్ళి వస్తాయి, ఏం చేసిందని అన్నానని చెప్పేసి అన్నా. అవునా, అది మధ్యాహ్నంకి తెలిసిపోయింది. ఆకి పెరగట్లా, 11 నుంచి పెరగట్లా అన్నాడు. సాయంత్రం అది నోరా లేకపోతే ఇంకేంటే నువ్వు చెప్పినట్టు 10-12 వస్తే 11కి ఆగిపోయింది పాపం. మామూలు కాదు నీతో అసలు అని చెప్పేసానంటే, అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే పక్కన సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా మోసం చేశారండి. తర్వాత తను ఎంచుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మంచి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు కాదనమాట. అందరూ అంతంత మాత్రమే. సో అలాంటి వాళ్ళని అన్ని ఎంచుకోవడం వల్ల ఓడిపోయారు. సో పరాజయానికి కారణం ఇదే అంటారా? అంతే కదండి. లేకపోతే జగన్ అన్న ఎంత టాలెంటెడ్, అసలు ఎంత ఇంటెలిజెంట్. సో అలాంటి అన్న ఒక్కడి వల్ల ఏమవుతుందండి యుద్ధం? సో సైన్యం అంతా సమర్థవంతంగా ఉంటే యుద్ధం గెలుస్తారు. రాజు మాత్రం ఒక్కడే పోరాటం చేయాలంటే ఎక్కడ